నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ వర్సెస్ పవన్, తెలుగు పవన్, ఇంగ్లీష్ పవన్. ఆ వెనకాల బీజీ చూసి అలా అనుకోవచ్చు, కానీ పవన్లోని రెండు భిన్న పార్శ్వాలు, పవన్లోని ఇద్దరు అపరిచితులు ఒకేసారి ఎదురైతే ఎలా ఉంటుంది? ఇవాళ నేషనల్ మీడియా ఇలా మాట్లాడుతోంది. అల్లప్పుడు పవన్ ఏం చెప్పారు, చెగువేరాని భుజాన్ని వేసుకొని తిరిగిన పవన్ ఏం చెప్పారు, ఇప్పుడు వచ్చి దక్షిణాది మోడీగా తనను తాను ఎలా ఆవిష్కృతం చేసుకుంటూ జనం గుండెల్లోకి ఎలా చొచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇదండి అసలు ఒక ప్రాంతీయ పార్టీ ప్లీనరీ గురించి జాతీయ స్థాయి మీడియా టన్నుల కొద్దీ రాసేస్తుంది, వాళ్ళ పేపర్లో చూపిస్తుంది ఇంగ్లీష్ మీడియా అయితే. ఇక హిందీ మీడియా అయితే లెక్క లేకుండా బోళ్ళన్ని కథనాలు ప్రసారం చేసింది. ఎందుకు? పవన్ నిజంగానే దక్షిణాది మోడీగా ఆవిర్భవించబోతున్నాడా? చెగువేరా సిద్ధాంతం నుంచి, సోషలిస్టు భావజాలం నుంచి, కమ్యూనిజం ఆలోచనలోంచి పవన్ సనాతని ఎలా అయిపోయారు? అలాగే బలవంతంగా హిందీ రుద్దుతున్నారు, హిందీ గోబ్యాక్ అన్న పవన్ ఇవాళ హిందీ మీద ఎందుకంత ద్వేషం అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ని గల్లా పట్టుకొని నిలదీస్తున్నాడు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. బోల్డన్ని కాంట్రాస్ట్లు, పరస్పర భిన్నమైన అభిప్రాయాలు. బహుశా పవన్ కళ్యాణ్ని ఎవరు ఇతరులు విమర్శించక్కర్లేదు, తన్ను తానే విమర్శించుకుంటున్నారా అంటూ కూడా సెటారికల్ స్టోరీస్ నేషనల్ మీడియా రాసింది. అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అఫ్కోర్స్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు పార్టీ పెట్టిన పుష్కర కాలం తర్వాత ఇలా అమాంతం మోదీ స్థాయికి ఎమర్జ్ అయ్యాడంటే దాని వెనకాల ఆయనకున్న కృషి, ఆయన టార్గెట్, ఆయన గోల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యాధికారం చేపట్టడానికి కావలసిన అన్ని హంగులని, అంతా సరంజామని ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు. సామాగ్రి రెడీ అయిపోయింది, బాణాసంచా రెడీ అయిపోయింది, మందుగుండు సామాగ్రి రెడీ అయిపోయింది. ఏంటా మందుగుండు సామాగ్రి? సనాతన ధర్మం. రైట్. పవన్ అల్లప్పుడు ఏం మాట్లాడారు? హిందీ గోబ్యాక్ ఎందుకు అనాల్సి వచ్చింది ఆ రోజు? హిందీ అంటే హిందుస్థాన్ భాష కాదు, అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది. ఈరోజు జయకేతనం వేదికగా ఆయన ఏం మాట్లాడారు? ఏకంగా తమిళనాడులోని ద్రవిడ పార్టీలను సూటిగా ప్రశ్నించారు. మూడో భాషగా హిందీ నేర్చుకోవడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. తమిళనాడుకి కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, 1930 నుంచి 38 నుంచి ఉన్నాయి. ఏమని? మూడో భాషగా వచ్చి మమ్మల్ని మింగేస్తుందేమో, ఉత్తరాదిలో చాలా భాషలు అలా అంతరించిపోయాయి. నిజమే, ఒక మైథిలి అంతరించిపోయింది, ఒక భోజ్పురి అంతరించిపోయింది. అలాగే నార్త్ ఈస్ట్లోకి వెళ్తే కనుక చాలా ప్రాంతీయ భాషలు అంతరించిపోయి వాటి లిపిలు కూడా ఈరోజు కనపడని పరిస్థితి. అవన్నీ కలిసి ఒక మిక్సీలో వేసి బయటకు వచ్చి ఫౌజియం కా భాష అంటారు హిందీని. సైన్యం తమ అవసరాల కోసం తయారు చేసుకున్న భాష హిందీ. ఆ హిందీని ఇవాళ జాతీయ భాషగా మా నెత్తిన రుద్దితే మేమెందుకు సమర్థిస్తామని చెప్పి స్టాలిన్ ప్రశ్న. ఆ మాటకు వస్తే ద్రవిడ పార్టీల ప్రశ్న. దాన్ని ఈయన ఖండించారు.
ఒక జాతీయ సమగ్రతకు, జాతి సంస్కృతికి, సంప్రదాయానికి సూచికగా ఉన్న హిందీని మీరు ఎలా వ్యతిరేకిస్తారు? మీకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక ఆప్షన్ ఉంది, దాంట్లో కూడా అది కంపల్సరీ అని చెప్పలేదు. మీకు హిందీ నచ్చకపోతే 17-18 భారతీయ భాషలు ఉన్నాయి, వాటిని తీసుకోవచ్చని తమిళనాడుకి చెప్తున్నారు. బట్ ద్రవిడ పార్టీలు ఏమంటున్నాయి? ఇదే సందేశం మీరు ఉత్తరాది రాష్ట్రాలకి చెప్పగలరా? మూడో భాషగా ఒక తెలుగునో, ఒక తమిళాన్నో, ఒక కన్నడాన్నో, ఒక మలయాళ భాషనో తీసుకోండి అని మీరు వాళ్ళకి చెప్పగలరా అని అడుగుతున్నాయి. రైట్, ఏదో ఒక రకంగా తన మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం కావచ్చు, యాజ్ టోల్డ్ బై నేషనల్ మీడియా. తప్పేం లేదు. ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగేప్పుడు, ఎమర్జ్ అయ్యేప్పుడు ఎదురయ్యే సవాళ్ళన్నీ చిన్న వయసులోనే పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ జాతీయ స్థాయి నాయకులుగా శిఖరాలను తాకిన ఎంతోమంది మహానుభావులు ఎదుర్కొన్న సంఘటనలే ఈరోజు పవన్ ఎదుర్కొంటున్నారు. అంటే పవన్ వ్యక్తిత్వం చాలా బలంగా తయారవుతోంది. తన భావజాలాన్ని చాలా దృఢంగా ఆయన నిర్మించుకుంటూ వస్తున్నారు. రైట్, సహజంగానే ఉత్తరాది పార్టీలకి, ఉత్తరాది మీడియాకి, వాళ్ళు నేషనల్ మీడియా అంటారు, నేషనల్ పార్టీలు అంటారు, ఒక చిన్నపాటి ఒక చిన్న చూపు ఉంటుంది దక్షిణాది నాయకుల మీద, దక్షిణాది భాషల మీద, దక్షిణాది పార్టీల మీద. అదే రకమైన చిన్న చూపుని మరి ఉత్తరాది పార్టీలు, ఉత్తరాది నాయకులు, ఉత్తరాది మీడియా చూస్తూ ఉండొచ్చు కాక, బట్ పవన్ వాటన్నిటినీ తట్టుకొని ప్రతి ఛాలెంజ్ నుంచి, ప్రతి సంక్షోభం నుంచి ఒక అవకాశాన్ని సృష్టించుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకెళ్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈయన దగ్గర సమాధానం ఉంది. ఒక సామాన్యమైన కమ్యూనిస్టు కార్యకర్తగా మొదలెట్టిన వాళ్ళు ఇవాళ బెంగాల్లో బీజేపీ ఎంపీలుగా గెలవలేదా? బీజేపీ నాయకులుగా ఎమర్జ్ కాలేదా? దేశం మొత్తం కనుక చూస్తే, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ చూస్తే, ఒక నిర్దిష్టమైన భావజాలంతో ఒక పార్టీలో కొనసాగి హఠాత్తుగా పార్టీలు మారిన వాళ్ళు లేరా? వాళ్ళ భావజాలాన్ని మార్చుకున్న వాళ్ళు లేరా? బట్ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మార్చుకున్నారు, నేను దేశం కోసం మార్చుకున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. జాతి కోసం, జాతి నిర్మాణం కోసం, జాతి పునర్నిర్మాణం కోసం మార్చుకున్నానని ఆయన చెప్తున్నారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి పవన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే. ఎక్కువ హిందీ గురించే మాట్లాడాం. అలాగే మరి ఇతర అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే పవన్ ఇంకా ఏం మాట్లాడుతూ వచ్చారు వాళ్ళ ప్లీనరీలో, వాళ్ళ జయకేతనం సభలో. దక్షిణాది మోడీగా ఆయన ఎమర్జ్ అవటానికి కావలసిన ప్లాట్ఫామ్ని తన ప్లీనరీలో ఆ ప్లాట్ఫామ్ని ఆయన బలంగా నిర్మించుకున్నారా అని నేషనల్ మీడియా ప్రశ్నిస్తోంది. నిర్మించుకున్నారు. ఆయనకు ఒక ఐడియాలజీ ఉన్నది. రేపు పొద్దున తమిళనాడులో, అంటే వెరీ షార్ట్లీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన స్టార్ క్యాంపైనర్ కాబోతున్నారు ఎన్డీఏ తరఫున. ఇప్పటివరకు ద్రవిడ భావజాలం ఎలా ఉందో మనం చూస్తూ వచ్చాం. ఒక మధుర మీనాక్షి ఆలయం ఎదురుగా, ఒక కంచి కామాక్షి ఆలయం ఎదురుగా, కుంభకోణంలో నటరాజస్వామి ఆలయం ఎదురుగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న శిలాఫలకాలతో పెరియార్ విగ్రహాలు ఏర్పాటు చేయటాన్ని ఆయన రేపు పొద్దున వెళ్ళి ప్రశ్నించబోతున్నారు. ఆల్రెడీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. ఆయన వాయిస్కి అది అగ్ని అయితే ఇది వాయువు, ఈ వాయువు తోడవుతుంది రేపు పొద్దున అనే సంకేతాన్ని ప్లీనరీ వేదికగా ఆయన ఇచ్చారు. మరి ఇంతకుముందు ఆయన ఇది మాట్లాడారా? లౌకికత్వం గురించి మాట్లాడుతూ వచ్చారు కదా. చెగువేరా సోషలిస్ట్ సిద్ధాంతాలు, లౌకికత్వం, అన్ని మతాలు సమానమని. అన్ని మతాలు సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ యు ఆర్ స్పెషల్లీ ఈక్వల్ అనే పద్ధతిలో హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారా? చేస్తూ వస్తున్నారు. ప్లీనరీలో కూడా చేశారు. నారాజు గాకుర మా అన్నయ్య, నజీర్ అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే, గుజరాత్లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. ఒక అల్లాని, ఒక జీసస్ క్రైస్ట్ని ఉద్దేశించి వ్యాఖ్యలు కానీ ఏమన్నా ప్రసారాలు కానీ మీరు చేయగలరా? మీకు ఆ దమ్ముందా? వేరాజ్ ఒక పార్వతీదేవిని, ఒక సరస్వతీదేవిని, ఒక లక్ష్మీమాతని కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా, కార్టూన్లు వస్తున్నా, దాన్ని ఎందుకు మేము సహించాలి? సహించే రోజులు పోయినాయి. లౌకికత్వం అంటే అన్ని మతాల పట్ల సమభావన ఉండాలి అంటూ కొత్త స్వరాన్ని ఆయన తీసుకొచ్చారు. ఇన్ కాంట్రాస్ట్ టు హిజ్ ఎర్లియర్ వర్డ్స్. అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా?
కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. రైట్. ఆయన మారుతున్నారు. నిర్దిష్టంగా తన రాజకీయ లక్ష్యం ఏంటో చూసుకున్నారు. 2029 టార్గెట్గా తనను తాను ఎలా పెంచుకోవాలో చూస్తున్నారు. తన మార్కెటింగ్ స్కిల్స్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూసుకుంటున్నారు. అండ్ అదే క్రమంలో ఆయన ఇంకో మాట అన్నారు. తమిళనాట ఉన్న ప్రభుత్వాన్ని, తమిళనాట ఉన్న సినీ పరిశ్రమని కూడా ఆయన ప్రశ్నించారు. హిందీ వద్దు అంటున్నారు కదా, మీ తమిళ సినిమాలని హిందీలోకి డబ్ చేసి ఎలా వదులుతున్నారు, అక్కడి నుంచి వచ్చే డబ్బులు మాత్రం మీకు చేదయ్యాయా అని. తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. దీనికి కౌంటర్ ఇస్తున్నారు తమిళనాడులోని ప్రభుత్వం కావచ్చు, ద్రవిడ పార్టీలు కావచ్చు. ఆ మాటకు వస్తే కొత్తగా పుట్టుకొచ్చిన టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ ఆయన అన్నారు. ఆయన ఇంకో ప్రశ్న వేశారు. ఇవన్నీ ఓకే, మరి మీ సినిమాలు కూడా హిందీలోకి డబ్ అవుతున్నాయి కదా అని అంటూనే, ఇదే ప్రశ్న మీరు హిందీ రాష్ట్రాలను అడగగలరా? మూడో భాషగా ఒక తెలుగునో, తమిళనో, కన్నడాన్నో, మలయాళాన్నో మీరు నేర్చుకోండి అని చెప్పగలరా అని. ప్రతిఘటన ఎట్లా ఉందంటే పవన్ కళ్యాణ్కి తక్కువ స్థాయిలో లేదు తమిళనాట. ఎందుకంటే ద్రవిడ పార్టీలు వాళ్ళ భాష విషయానికి వచ్చేసరికి చూపించే ఫెనటిజం వేరే రకంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మౌఢ్యం అని కిట్టని వాళ్ళు అంటారు, అదేమో వాళ్ళు అంటారంటే మా మాతృభాష మీద మాకు ప్రేమ అని. ప్రకాష్ రాజ్ అన్నారు కదా, హిందీని ద్వేషించటం లేదు, బలవంతంగా రుద్దటాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ విషయం పవన్ కళ్యాణ్కి ఎవరైనా చెప్పండి అని. అదేదో సినిమాలో రావు రమేష్ అలా వదిలేయకండి, అతన్ని ఎవరికైనా చూపించండి అంటారు చూసారా, ఆ సెటైర్ వేశారు. మరోపక్క సిపిఐ రామకృష్ణ ఇంకొంచెం ముందరకెళ్ళి మేము చెబితే అర్థం కాదు, ఈయనకి బ్రహ్మానందం గారి చేత చెప్పించండి అని. రామకృష్ణ గారు బ్రహ్మానందం గారి గురించి మీకు తెలియకపోవచ్చు, ఆయన ఒక తెలుగు లెక్చరర్. ఆయనకున్న పాండిత్యం గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు, లేకపోతే తెలుసుకోండి. ఆయన సినిమాల్లో కమెడియన్ కావచ్చు కాక, భాష విషయంలో కానీ శాస్త్రం విషయంలో కానీ జ్ఞానం ఉన్న వ్యక్తి. సో ఆయన చేత చెప్పించడం అంటే ఆయన్నేదో తక్కువ చేసి చూపించడం అనే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారేమో. మీరు అది సవరించుకోవాలని చెప్పేసి బ్రహ్మానందం ఫ్యాన్స్ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఉనికే లేని కమ్యూనిస్టు పార్టీలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయటం ఏంటంటూ నెటిజన్లు వెటకరిస్తున్నారు. రామకృష్ణ గారు రివ్యూ చేసుకోండి, వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి. సరే, మీ అంశం పక్కన పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ పరస్పర భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి తమ్ముడు నాగబాబు, వారి అన్న గారు నాగబాబు గారు కూడా ఇటీవల ఎమ్మెల్సీ అయ్యి మరి కొద్ది రోజుల్లో మంత్రి కాబోతున్న నాగబాబు గారు కూడా దక్షిణాది మోడీగా పవన్ కళ్యాణ్ని అభివర్ణించే ప్రయత్నం చేశారు. మోదీ గారు ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో చెప్పారు, తాను పరమాత్మ తనని నేరుగా పంపించాడు ఈ జాతిని ఉద్ధరించడానికని. ఆ బయట కూడా మనం చూడొచ్చు. पहले जब तक माँ जिंदा थी मुझे लगता था कि शायद बायोलॉजिकली मुझे जन्म दिया गया है. माँ के जाने के बाद मैं कन्विंस हो चुका हूं कि परमात्मा ने मुझे भेजा है. వేరస్ నాగబాబు గారు ఏమన్నారో కూడా చూడొచ్చు. వాళ్ళ మాతృమూర్తిని అడిగారట, అదేంటమ్మా పవన్ కళ్యాణ్ ప్రసవ సమయంలో ఎలాంటి నొప్పులు లేవంటే, ఏమో నాకు తెలియలేదురా, నొప్పులు నేను అనుభవించలేదు. మాతృమూర్తికే ఎటువంటి నొప్పులు లేకుండా చూసుకున్నవాడు రాష్ట్ర ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు అని చెప్పి తమ్ముడిని ఆకాశానికి ఎత్తేసాడు. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేనేమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? అతిశయోక్తి అలంకారాలు ఉండి ఉండవచ్చుగాక, బట్ జన సైనికులు ఆ సభకు హాజరైన వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్లీనరీలో స్థానిక అంశాలన్నీ పక్కన పెట్టేసి జాతీయ అంశాలు,
దేశ విభజన, బంగ్లాదేశ్, అలాగే జోగేంద్రనాథ్ మండల్ పక్క దేశానికి పాకిస్తాన్కి లా మినిస్టర్గా వెళ్ళి తిరిగి ఉండలేక నమస్కారం పెట్టి 1950లో వెనక్కి వచ్చేసిన జోగేంద్రనాథ్ మండల్, గోద్రా అల్లర్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆయన మాట్లాడారు. స్థానిక అంశాలు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి జాతీయ మీడియా ప్రశ్నించింది. పవన్ వర్సెస్ పవన్ అన్నారు ఆయన అని నేషనల్ మీడియా, పవన్ వర్సెస్ పవన్ అని నేషనల్ మీడియా మాట్లాడింది. నిజమే అయిండొచ్చు కాక. 12 ఏళ్ల నాటి పవన్ ఆవిర్భావ సభ, తొలి ఆవిర్భావ సభ ఏర్పాటు చేసిన పవన్కు, అలాగే పుష్కర కాలం తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు బోళ్ళంత వ్యత్యాసం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. వారన్నది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి.